హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ లెగ్ పీస్ అండి. మనం ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా బాగా వస్తాయి. మనకి రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో అలానే వస్తుందండి. చాలా బాగుంటాయి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు ఈ లెగ్ పీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే లెగ్ పీస్లు అయితే ఒక 6 అయితే తీసుకున్నాను. ఈ పీసెస్ని అయితే 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇంకా ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీసెస్ని మనం చికెన్ షాప్లో అయితే మనకు ఎంత సైజు కావాలో అంత అయితే కొట్టించుకోవచ్చు. మరి పెద్దవి అయితే బాగోవు, చిన్నవి అయితే బాగుంటుంది. ఇంకా ఇందులో అయితే ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇందులో కారం మనం స్పైసెస్ తగ్గట్టుగా అయితే వేసుకోవాలి. ఇంకా ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2-3 స్పూన్లు అయితే వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుంటేనే మనకైతే క్రిస్పీ అనేది వస్తుంది. ఇంకా ఇందులో అయితే మనకు ఉప్పు సరిపడంత అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మనం చేత్తో ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. ఆ మసాలా అంతా ముక్కలకైతే కలిసేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి. ఇందులో పెరుగు ఒక 3-4 స్పూన్లు అయితే వేసుకోవాలి. గట్టి పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు ఇవన్నీ వేసుకున్నాక కొంచెం నీళ్ళు చల్లుకొని అయితే ఈ ముక్కలకు పట్టేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టుకొని 1 గంట అయితే పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని లేదండి, బయటనే ఉంచుకోవాలి. 1 గంట పక్కన పెట్టుకుంటే ముక్కలకంతా మసాలా అంతా బాగా పడుతుంది కాబట్టి సరిపోతుంది. 1 గంట తర్వాత మళ్ళీ మనం ఆ ముక్కలన్నీ మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేటట్టుగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇంకా ఇక్కడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా కాగనిచ్చాక ఇంకా ఈ లెగ్ పీసులను అయితే ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. ఇంకా మనం సిమ్లో ఉంచుకొని అయితే వేయించుకోవాలి. ఈ పీసెస్ని అయితే మనం సిమ్లో ఉంచుకొని అయితే కాల్చుకోవాలి. పైనంతా వేగినట్టు ఉంటుంది కానీ లోపలైతే అలానే పచ్చిగా ఉంటుంది కాబట్టి అందుకని మనం సిమ్లో ఉంచుకొని అయితే వేయించుకోవాలి. ఇక్కడైతే బాగా వేగిపోయాయి. ఇంకా ఇప్పుడైతే తీసి పెట్టుకోవాలి పక్కకి. ఇలా రెడ్ కలర్లో వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఇక్కడైతే నెక్స్ట్ ఉన్నాయి కదండి, అవి కూడా అయితే వేసుకోవాలి. ఆ 3 కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇవి కూడా అలానే వేయించుకోవాలి బాగా రెడ్గా వచ్చేంత వరకు. ఇక్కడైతే ఇవి కూడా వేగిపోయాయి. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ పీసెస్ అన్నీ ఒక టిష్యూ పేపర్ వేసుకుంటే ఆయిల్ అంతా బీరుస్తుంది. ఇంకా అప్పుడంతా ఆయిల్ అంతా మనకు అంత ఎక్కువగా అనిపించదు అనమాట. ఇక్కడ చూసారా, ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇంకా అదే ఆయిల్ కొంచెం పక్కకు తీసి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే ఉంచుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే ఉంచుకోవాలి. ఆయిల్ వేగాక ఒక 10 అయితే వెల్లుల్లి అయితే వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం కూడా 2 ముక్కలు చిన్నవి తీసుకొని సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలండి మరి పెద్దవి కాదు, మరి మీడియం సైజులో అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేయించుకోకూడదు. ఎక్కువగా వేయించుకుంటే టేస్ట్ అనేది ఉండదు. లైట్గా అయితే వేయించుకోవాలి. వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్లేవరు. అల్లం కూడా 2 అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకైతే ఇక్కడ కొంచెం వేగాక ఇక్కడ సోయా సాసు 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. సోయా సాస్ వేసుకున్నాక గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి. ఇంకా టమోటా సాసు, వెనిగరు ఇవన్నీ అయితే వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాసు, వెనిగరు ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఈ సాసులన్నీ కూడా అన్నీ 2 స్పూన్ల చొప్పున అయితే వేసుకోవాలి. ఇంకా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా సిమ్లో ఉంచుకొని అయితే చేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్నాక ఒక టీ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఒక నిమిషం పాటు అయితే వేయించుకోవాలి ఇవన్నీ కూడా. ఇంకా ఇందులో సరిపడా అంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంక ఈ వాటర్ అంతా 1 నిమిషం పాటు అయితే కొంచెం ఉడికిచ్చాక ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదండి లెగ్ పీసులు, ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే పొయ్యి అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి. ఇంక ఇవన్నీ పీసెస్లన్నీ వేసుకున్నాక కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకొని ఒక గిన్నెలో అయితే వాటర్ వేసుకొని కలుపుకొని కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే కొంచెం గట్టి పడుతుంది. ఇంకా పొయ్యి అయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని ఎంత అయితే బాగా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే గట్టి పడుతుంది. ఇంకా పొయ్యి అయితే ఆపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని
మన ప్లేట్లలో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఈ లెగ్ పీసెస్ అయితే మనం ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుందండి లెగ్ పీసెస్. లేదంటే మీరు ఇందులో క్యాప్సికమ్, కొంచెం క్యారెట్ ఇవన్నీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.